హలో గైస్, వెల్కమ్ టు కంపీట్ మైండ్స్. మన లాస్ట్ ఎపిసోడ్లో ఒక రెండు ఎక్సర్సైజ్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఏంటంటే ఓల్డెస్ట్ ఉమెన్ టు క్లైమ్స్ ది మౌంట్ ఎవరెస్ట్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 80 years ఈ జపాన్ దేశం నుంచి ఒకళ్ళు క్లైమ్ చేయడం అయితే జరిగింది. ఎవరమ్మంటే యుచిరో మీరో గారు వచ్చేసి క్లైమ్ చేయడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే వైట్లీ గోల్డ్ అవార్డు విన్నర్ ఎవరు అని చెప్పాం. ఆల్రెడీ మనం డిస్కస్ చేసింది ఏంటంటే ఆమెకి 2 సార్లు వైట్లీ గోల్డ్ అవార్డు అనేది రావడం అయితే జరిగింది. అస్సాంకి సంబంధించి ఏవైతే స్టాక్స్ పొంగల్ అనేవి ఉంటాయి వాటిని కన్సర్వ్ చేసినందుకు ఆమెకి వైట్లీ గోల్డ్ అవార్డు వచ్చింది. ఎవరమ్మా అంటే పూర్ణిమాదేవి బర్మన్ గారికి వచ్చేసి అవార్డు అనేది రావడం అయితే జరిగింది. ఆ రెండు కూడా ఒకసారి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అయితే మనకి మే మంత్లో ఏవైతే ఇంపార్టెంట్ ఈవెంట్స్ అనేవి జరిగాయి అవన్నీ కూడా ఒకసారి డీటెయిల్గా డిస్కస్ చేద్దామండి ఈ 50th ఎపిసోడ్లో. అయితే దీనికి సంబంధించి ఫస్ట్ టాపిక్ ఏంటమ్మా అంటే లెట్స్ మూవ్ ఇండియా క్యాంపెయిన్ అనేది ఒకటి లాంచ్ చేయడం అయితే జరిగింది. ఇది ఎవరితో కలిపి లాంచ్ చేశారమ్మా అంటే ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీతో కలిపి వీళ్ళు వాళ్ళతో అసోసియేట్ అయ్యి ఈ క్యాంపెయిన్ అనేది స్టార్ట్ చేయడం అయితే జరిగింది. అయితే ఇంటర్నేషనల్ ఒలింపిక్ అసోసియేషన్ కమిటీ అనేది ఎప్పుడు ఫామ్ అయిందమ్మా అంటే 23rd June 1894లో అనేది ఫామ్ చేయడం అయితే జరిగింది. ఈ డేట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అనేది కమిటీ ఇండియన్ ఒలింపిక్స్ అనేది ఎప్పుడు ఫామ్ అయిందమ్మా అంటే 1927లో ఇండియా అనేది ఫామ్ చేయడం అయితే జరిగింది. ఈ రెండు కూడా స్టాటిక్ జీకే పరంగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏంటంటే లెట్స్ మూవ్ ఇండియా క్యాంపెయిన్ అనేది లాంచ్ చేయడం అయితే జరిగింది. లెట్స్ మూవ్ ఇండియా క్యాంపెయిన్ అనేది ఏంటమ్మా అంటే ఈ ప్యారిస్ ఒలింపిక్స్ కి సంబంధించి ఎవరైతే అథ్లెట్స్ అనే వాళ్ళు ఉంటారో వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం ఈ ఛాలెంజ్ అనేది స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఈ క్యాంపెయిన్ అనేది స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఇది ఎక్కడ స్టార్ట్ చేశారు అంటే సోషల్ మీడియాలో ఆన్లైన్ గానే స్టార్ట్ చేయడం అయితే జరిగింది. మెయిన్ గా వచ్చేసి ఎవరి కోసం అంటే టు సెలబ్రేట్ ది అథ్లెట్స్, ఎవరైతే అథ్లెట్స్ అనే వాళ్ళు ఉంటారో వాళ్ళకి సంబంధించిన క్యాంపెయిన్ అనేది స్టార్ట్ చేయడం అయితే జరిగింది. దేనికోసం అంటే ఎవరైతే యంగ్ పీపుల్ అనే వాళ్ళు ఉన్నారో వాళ్ళని గేమ్స్ వైపు మౌల్డ్ చేయడం వల్ల టర్న్ చేయడం కోసమైనా అవ్వచ్చు, లేదు అంటే వాళ్ళకి గేమ్స్ వల్ల ఇట్లా ఏవైతే ఇంట్రెస్ట్ అనేది ఉంటుందో ఆ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం వల్ల దానికోసం కూడా ఈ క్యాంపెయిన్ అనేది లాంచ్ చేయడం అయితే జరిగింది. అది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎవరమ్మా అంటే అభినవ్ బింద్రా గారు. వారు మెయిన్గా వచ్చేసి ఈ క్యాంపెయిన్ అనేది ఈ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీతో అసోసియేట్ అవ్వడానికి మెయిన్ పర్సన్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటమ్మా అంటే లెట్స్ మూవ్ ఇండియా క్యాంపెయిన్ దేనికి సంబంధించింది? అథ్లెట్స్ సంబంధించింది. ఎవరి కోసం? ప్యారిస్ ఒలింపిక్స్ సంబంధించిన కోసం. ఎవరిని ఎంకరేజ్ చేయడం కోసం? యంగ్ యూత్ అనే వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం. అయితే వాళ్ళని ఎక్కువగా గేమ్ సైడ్ మౌల్డ్ చేయడం కోసం అనేది దీన్ని డిజైన్ చేయడం అయితే జరిగింది. అయితే రీసెంట్గా ఒలింపిక్స్ సంబంధించి బి స్కోర్ అనేది కూడా ఒకటి రావడం అయితే జరిగింది. భారత్ సెంటర్ ఫర్ ది రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ ఒలింపిక్స్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ సెంటర్ అనేది కూడా గుజరాత్ రాష్ట్రంలో తీసుకొని రావడం అయితే జరిగింది. సో అది కూడా ఒకసారి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అమ్మా. ఓకేనా? గుజరాత్లో వచ్చేసి భారత్ సెంటర్ ఫర్ రీసెర్చ్ ఒలింపిక్స్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ అది ఎక్కడ స్టార్ట్ చేశారు అంటే గుజరాత్లో స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఫస్ట్ టైం వచ్చేసి ఏంటంటే ఎడ్యుకేషన్లో కూడా ఒలింపిక్ ఎడ్యుకేషన్ దాన్ని ప్రమోట్ చేస్తూ ఉన్నారు. అది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు వచ్చేసి ఏంటమ్మా అంటే రిపోర్ట్ ఓవర్ ది 4000 గ్యాంగటిక్ డాల్ఫిన్స్ అనేవి ఐడెంటిఫై చేయడం అయితే జరిగింది. ఇండియాకి సంబంధించి 4000 గంగా డాల్ఫిన్స్ అనేవి ఉండడం అయితే జరిగింది. ఈ గంగా డాల్ఫిన్స్ అఫీషియల్ గా నేషనల్ ఆక్వాటిక్ యానిమల్ ఆఫ్ ది ఇండియాకి సంబంధించి నేషనల్ ఆక్వాటిక్ యానిమల్ ఏంటి? గంగా డాల్ఫిన్స్ ఆర్ రివర్ డాల్ఫిన్స్ ఆర్ గంగా రివర్ డాల్ఫిన్స్. డాల్ఫిన్స్ లో చాలా వెరైటీస్ ఉన్నాయి. పింక్ డాల్ఫిన్స్ అంటారు, సీ డాల్ఫిన్స్ చాలా ఉన్నాయి. కాకపోతే ఇండియాకి సంబంధించి ఏంటమ్మా అంటే ఓన్లీ రివర్ డాల్ఫిన్స్ ఆర్ గంగా డాల్ఫిన్స్ అనే వాటిని అఫీషియల్ గా మనం ఆక్వాటిక్ యానిమల్ కింద అబ్జర్వ్ చేయడం అయితే జరిగింది. వాటి యొక్క పాపులేషన్ ఎంత ఉందమ్మా అంటే 4000 ఉండడం అయితే జరిగింది. ఈ రిపోర్ట్ కూడా ఎవరు ఇస్తున్నారు? వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వాళ్ళు వచ్చేసి దీన్ని పబ్లిష్ చేయడం అయితే జరిగింది. మేజర్ గా ఎక్కడ ఈ డాల్ఫిన్స్ ఉన్నాయి అంటే ఉత్తరప్రదేశ్, ఎస్పెషల్లీ ఇన్ ది చంబల్ రివర్. ఓకే, ఏ రివర్ లో అంటే ఉత్తరప్రదేశ్ లో చంబల్ రివర్ బేసిన్ లో అనేది ఎక్కువగా ఈ డాల్ఫిన్స్ అనేవి ఉన్నాయంట. అలాంగ్ విత్ దిస్ ఏరియాస్ వీటితో పాటు ఇంకా మిగిలిన రీజన్లో ఎక్కడమంటే బ్రహ్మపుత్ర రివర్ బేసిన్ లో అండ్ గంగా రివర్ బేసిన్ లో కూడా ఇవనేది ఉండడం అయితే జరిగింది. అయితే వాట్ ఈస్ ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ ది గంగా డాల్ఫిన్స్ అంటే ఏంటంటే ప్లాంటనిస్టా గ్యాంగటికా. ఏంటంటే ప్లాంటనిస్టా
gangetica అనేది ఇట్స్ సైంటిఫిక్ నేమ్ ఆఫ్ ది గంగా డాల్ఫిన్స్. అయితే ఇవి మేజర్ గా తీసుకుంటే గంగా, బ్రహ్మపుత్ర, మేఘన అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సంగు రివర్ బేసిన్ లో అనేది ఇవి ఎక్కువగా హ్యాబిటెంట్, అంటే ఇవి ఎక్కువగా అక్కడ సంతరిస్తూ ఉన్నాయి అని కూడా చెప్పుకోవచ్చు. ఇవి కూడా ఒకసారి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అయితే ప్రజెంట్ వచ్చేసి ఏంటంటే వీటి యొక్క మెయిన్గా వచ్చేసి ఏంటి అంటే వీటి యొక్క పాపులేషన్ అనేది ఇంక్రీజ్ అవుతా ఉంది. అయితే కొన్ని డాల్ఫిన్స్ అనే కొన్ని ఏరియాస్లో అంతరించిపోతున్నాయి కూడా. దానికి సంబంధించి రీసెంట్గా వచ్చేసి ఇండియా అనేది ఏం చేస్తుందమ్మంటే నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ ది గంగా డాల్ఫిన్స్ అనే దాన్ని ఒకటి ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. ఫర్ ది ఫస్ట్ టైం ఇండియాకి సంబంధించి ఈ గంగా డాల్ఫిన్స్ ని కన్జర్వ్ చేయడం కోసం ఒక రీసెర్చ్ సెంటర్ ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు అంటే బీహార్లో ఎక్కడమ్మా అంటే పాట్నాలో వచ్చేసి ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఫస్ట్ టైం ఇండియాకి సంబంధించి గంగా డాల్ఫిన్స్ రీసెర్చ్ సెంటర్ ఎక్కడ ఉంది అంటే బీహార్ రాష్ట్రంలో ఉండడం అయితే జరిగింది. సిటీ ఎక్కడమంటే పాట్నాలో బిల్డ్ చేశారు. అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏవైతే ఫెస్టివల్స్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి సంబంధించి ఫెస్టివల్స్ అనేవి ఉంటాయో అవి చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఖజురహో ఫెస్టివల్ అనేది ఓకేనా 50 years కంప్లీట్ అయింది అని కూడా చెప్పుకున్నాము. అలా చాలా ఫెస్టివల్స్ ఉన్నాయి. అయితే ఇదేంటమ్మా అంటే మనకు వచ్చేసి సగాధావా ఉత్సవ్. ఓకేనా, ఇదేంటమ్మా అంటే మనకు వచ్చేసి సిక్కిం రాష్ట్రానికి సంబంధించిన ఒక ఫెస్టివల్ అని చెప్పుకోవచ్చు. అది కూడా ఏంటమ్మా అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫెస్టివల్. ఇదే ఎందుకు ఇంపార్టెంట్ ఫెస్టివల్ అంటున్నాము అంటే ఇట్ అక్కర్స్ యాన్యువల్లీ 15th day of 4th month of the Northern Buddhist calendar. బుద్ధిస్ట్ క్యాలెండర్ ప్రకారం తీసుకుంటే 4th month లో అనేది 15th day రోజు అనేది ఈ ఫెస్టివల్ అనేది రావడం అయితే జరుగుతుంది అంటున్నారు. అయితే ఈసారి వచ్చేసి మనకి ఎప్పుడు సెలబ్రేట్ చేసుకున్నారమ్మా అంటే 23rd May. అయితే మనకు వచ్చేసి జార్జియన్ క్యాలెండర్ ప్రకారం తీసుకుంటే ఇది ఎప్పుడు వచ్చింది 23rd May రోజు అనేది ఫెస్టివల్ అనేది సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరిగింది. అయితే ఇది ఎక్కడ ఎవరికి సంబంధించింది సిక్కిం రాష్ట్రానికి సంబంధించింది. మెయిన్గా ఎవరికి సంబంధించింది బుద్ధిజానికి సంబంధించింది. ఇది మెయిన్గా వచ్చేసి కమెన్స్మెంట్ ఆఫ్ బర్త్ అండ్ ఎంలైట్మెంట్ అండ్ మహాపరినిర్వర ఆఫ్ ది బుద్ధాకి సంబంధించింది. ఇది కూడా ఒకసారి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ అ ట్రిపుల్ ఆస్పిషియస్ ఒకేషన్, ఆ ట్రిపుల్ బెస్ట్ ఫెస్టివల్ అని కూడా పిలవడం అయితే జరుగుతుంది. ట్రిపుల్ బ్లెస్డ్ ఫెస్టివల్ అన్నా అర్షగాత్మావ ఫెస్టివల్ అన్నా కానీ సేమే. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఈ ఫెస్టివల్ అనేది ఎవరికి సంబంధించిందమ్మంటే బుద్ధిజానికి సంబంధించింది. ఎన్లైట్మెంట్, బర్త్, మహాపరినిర్వాణ మొత్తం కూడా ఒకే రోజునే జరిగాయి. ఆ రోజునే మనకు వచ్చేసి శకాధావ ఫెస్టివల్ అని కూడా పిలవడం అయితే జరుగుతుంది. ఓకే, ఇది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. అందుకోసం బుద్ధిజానికి సంబంధించిన వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫెస్టివల్. నెక్స్ట్ వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటమ్మా అంటే డిడి కిసాన్కి సంబంధించి ఒక అఫీషియల్గా AI అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే దాన్ని యూజ్ చేసుకొని ఒక న్యూస్ యాంకర్ అనే దాన్ని డిజైన్ చేయడం అయితే జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. AI యాంకర్ వ్యవసాయానికి మరియు భూమికి సంబంధించి ప్రారంభించడానికి సంబంధించి డిడి కిసాన్ ఛానల్ అనే దాన్ని లాంచ్ చేయడం అయితే జరిగింది. ఏ ఛానల్ అంటే ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దీనికి సంబంధించి ఏం చేశారు AI యాంకర్ అనే దాన్ని కూడా లాంచ్ చేయడం అయితే జరిగింది. అయితే దీని యాంకర్ పేరు ఏంటమ్మా అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. యాంకర్ నేమ్ ఏంటమ్మా అంటే క్రిష్ అండ్ భూమి. ఏంటమ్మా క్రిష్ అండ్ భూమి అనేది పిలవడం అయితే జరుగుతుంది. అండ్ AI యాంకర్ ప్రొవైడ్స్ ది అగ్రికల్చర్ మార్కెట్ ప్రైజెస్. ఏవైతే మనకి NDMAs అంటాం, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ APM మండీస్ అంటారు, వాటికి సంబంధించి ప్రైస్ అంటే ఏవైతే అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అనేవి ఉంటాయో వాటి యొక్క ప్రైస్ అనేది ఎప్పటికప్పుడు కూడా చెప్తూ ఉంటుంది. అందుకోసమే అగ్రికల్చర్ మార్కెట్ ప్రైజెస్ అండ్ వెదర్ అప్డేట్స్ అండ్ రీసెర్చ్ న్యూస్ అనేది కూడా ఎప్పటికప్పటికి కూడా పీపుల్ అనే వాళ్ళకి చేరవేస్తూ ఉంటుంది. అండ్ 24/7 అని వచ్చేసి ఇది అప్డేట్స్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ద AI విచ్ కెన్ స్పీక్ ది 50 లాంగ్వేజెస్, ఒక 50 భాషలు కూడా ఈ AI అనేది మాట్లాడగలదు అంట. అయితే డిడి కిసాన్ ఛానల్ అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారమ్మా అంటే 26th May 2015లో ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. ఎట్ ప్రజెంట్ వచ్చేసి 9 years అనేది కంప్లీట్ అయింది. ఈ 9 years యానివర్సరీలోనే AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి ఒక యాంకర్ను కూడా ఇన్స్టాల్ చేయడం అయితే జరిగింది, తీసుకొని రావడం అయితే జరిగింది. వరల్డ్లోనే తీసుకుంటే ఫర్ ది ఫస్ట్ టైం AI న్యూస్ యాంకర్ అనేది ఏ దేశంలో ప్రారంభించారమ్మా అంటే చైనా దేశంలో అనేది ప్రారంభించడం అయితే జరిగింది. ఆ పేరు ఏంటమ్మంటే జుహున్వా. ఏంటమ్మా అంటే జుహున్వా అనేది ఏంటమ్మా అంటే
ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఏ న్యూస్ యాంకర్ ని ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. ఎక్కడమ్మా అంటే మనకు వచ్చేసి చైనా దేశంలో. ఓకేనా, అది కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంది. అయితే ఇండియాకి సంబంధించి ఫస్ట్ ఏ న్యూస్ యాంకర్ అనేది ఎవరు తీసుకొని వచ్చారు అంటే ఇండియా టుడే గ్రూప్ వాళ్ళు అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. దాని పేరేంటమ్మా అంటే సనాకి రీసెంట్ గా వచ్చేసి ఒక అవార్డు వచ్చిందని కూడా మనం డిస్కస్ చేసాం. 2000 మనకి 1లో వచ్చేసి 2023లో వచ్చేసి సనా అనే దాన్ని కూడా ఇంట్రడ్యూస్ చేశారు. ఇది ఎవరికి సంబంధించింది? ఇండియా టుడే వాళ్ళకి సంబంధించింది. వరల్డ్ లోనే ఫస్ట్ ఏంటంటే జున్వా అనే దాన్ని ఏ యాంకర్ ని ఇన్స్టాల్ చేయడం అయితే జరిగింది. ఇదేంటంటే వరల్డ్ లో, ఇది వచ్చేసి ఇండియా. అసలు కన్ఫ్యూజ్ అవ్వద్దాం. ఓకేనా, అయితే రీసెంట్ గా కిసాన్ కి సంబంధించి కూడా ఒక ఏ యాంకర్ అనే దాన్ని ఇన్స్టాల్ చేయడం అయితే జరిగింది. ఎక్కడమంటే డిడి కిసాన్ ఛానల్ కి సంబంధించి. ఓకే, నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, ఏంటంటే చిదానంద్ నాయక్ సంబంధించి ఏదైతే ఒక షార్ట్ ఫిలిం అనేది ఉంటుందో కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో వచ్చేసి బెస్ట్ షార్ట్ ఫిలిం అవార్డ్ అనేది విన్ అవ్వడం అయితే జరిగింది. సన్ఫ్లవర్ వేర్ ద వన్ ఫస్ట్ టు నో అనేది ఏంటంటే బెస్ట్ షార్ట్ ఫిలిం కేన్స్ ఫెస్టివల్. ఎట్ ప్రజెంట్ వచ్చేసి 77th కేన్స్ ఫెస్టివల్ అనేది సెలబ్రేట్ చేయడం అయితే జరుగుతుంది. ఈ కేన్స్ ఫెస్టివల్ ఎక్కడ సెలబ్రేట్ చేస్తున్నారమ్మా అంటే ఫ్రాన్స్ దేశంలో, ఎక్కడమ్మంటే ప్యారిస్ నగరంలో వచ్చేసి కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి ఇండియా వాళ్ళు ఒక హిస్టరీ అనేది క్రియేట్ చేశారు. ఎవరమ్మా అంటే చిదానంద్ నాయక్ సంబంధించి సన్ఫ్లవర్ వేర్ ద ఫస్ట్ టు నో అనేది బెస్ట్ షార్ట్ ఫిలిం కింద అనేది అవార్డు అనేది విన్ అవ్వడం అయితే జరిగింది. అలాంగ్ విత్ దిస్ ఏంటంటే ఫర్ ది ఫస్ట్ టైం వచ్చేసి ఏంటమ్మా అంటే ఇండియాస్ ఫస్ట్ బెస్ట్ యాక్టర్స్ అవార్డు కూడా కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో విన్ అవ్వడం అయితే జరిగింది. ఇప్పటిదాకా ఎవరు కూడా ఇండియన్స్ అనే వాళ్ళు బెస్ట్ యాక్టర్స్ అవార్డు విన్ అవ్వలేదు. ఫర్ ది ఫస్ట్ టైం వచ్చేసి విన్ అయ్యారు. ఆమె పేరేంటమ్మా అంటే అనసూయ సేన్ గుప్తా గారు వచ్చేసి విన్ అవ్వడం అయితే జరిగింది. ద బెస్ట్ యాక్టర్స్ ఏ ఫిలిం అంటే షేమ్లెస్ ఫిలిం గాను అనసూయ సేన్ గుప్తా గారికి వచ్చేసి బెస్ట్ యాక్టర్స్ అవార్డు ఎక్కడొచ్చిందమ్మా అంటే కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో రావడం అయితే జరిగింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అమ్మ. ఎందుకంటే ఫస్ట్ టైం ఇలాంటి అవార్డు మనకి రావడం ఎక్కడ కేన్స్ ఫిలిం ఫెస్టివల్ కి సంబంధించి. ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ప్రతిసారి కూడా దాదా ఫాల్కే అడుగుతూ ఉంటారు, లేదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆస్కార్ అవార్డ్స్ అడుగుతూ ఉంటారు. కాకపోతే కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో ఫస్ట్ టైం ఇండియాకి అవార్డు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ కేన్స్ ఫిలిం ఫెస్టివల్ స్టార్టెడ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1946లో ప్రారంభించడం అయితే జరిగింది. ఎట్ ద సేమ్ టైం వచ్చేసి దీన్ని మెయిన్ గా కొలాబరేట్ అయింది ఎవరు అమ్మ రీసెంట్ గా వచ్చేసి సన్ఫ్లవర్ అనేది వచ్చేసి మనకి ద ఫస్ట్ నో అనేది ఎవరితో టైఅప్ అయ్యారమ్మా అంటే వచ్చేసి ఓకేనా ఫిలిం టెలివిజన్ ఇన్స్టిట్యూట్ అనే స్టూడెంట్స్ వాళ్ళు వచ్చేసి దీన్ని ఈ షార్ట్ ఫిలిం అనేది తీయడం అయితే జరిగింది. దానికి గాను బెస్ట్ అవార్డు వచ్చింది. ఇది కూడా చాలా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకే, డైరెక్టర్ ఎవరమ్మంటే చిదానంద నాయక్ గారు. అది కూడా ఒకసారి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఆల్ స్టూడెంట్స్ గ్రాడ్యుయేట్స్ అనే వాళ్ళు ఈ షార్ట్ ఫిలిం అనేది డైరెక్ట్ చేయడం అయితే జరిగింది. ఇది కూడా ఒకసారి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఢిల్లీ సిటీ ఇస్ ర్యాంక్డ్ యాజ్ ది 350th in terms of the Oxford Economics Global Cities అనే ఒక ఇండెక్స్ అనేది కండక్ట్ చేస్తే ఢిల్లీ ఒక సిటీ ర్యాంక్ ఎంత వచ్చిందమ్మా అంటే మనకు వచ్చేసి 350th ర్యాంక్ లో అనేది ఉండడం అయితే జరిగింది. ఇందులో వచ్చేసి మెయిన్ గా ఒక 1000 సిటీస్ అనే వాటిని తీసుకుంటే ఢిల్లీ యొక్క స్థానం ఎంతమ్మా అంటే 350వ స్థానంలో ఉండడం అయితే జరిగింది. ఇది ఎవరికి సంబంధించింది? ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ గ్లోబల్ సిటీస్ అనే వాళ్ళు దీన్ని 2024 ఇండెక్స్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఇందులో టాప్ లో తీసుకుంటే ఎవరున్నారమ్మా అంటే న్యూయార్క్ సిటీ అనేది ఉండడం అయితే జరిగింది. అండ్ ఫాలోడ్ బై ది లండన్. ఓకే, ఫాలోడ్ బై ది లండన్ అనేది ఉండడం అయితే అదే అమెరికా. ఇది వచ్చేసి యూరోప్ కు సంబంధించింది. నెక్స్ట్ థర్డ్ పొజిషన్ వచ్చేసి శాన్ జోస్ అనేది ఉండడం అయితే జరిగింది. ఇది కూడా ఒకసారి స్టాటిస్టికల్ గా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇండెక్స్ ఇస్ ఎవాల్యుయేటెడ్. మెయిన్ గా వచ్చేసి ఒక 1000 సిటీస్ అనేది తీసుకొని వీటికి అనేది ఇవ్వడం అయితే జరిగింది. అసెస్మెంట్ వచ్చేసి 27 ఇండికేటర్స్ అనేది తీసుకోవడం అయితే జరిగింది. అందులో 5 కేటగిరీస్ గా డివైడ్ చేసి అందులో సిటీస్ వచ్చేసి రీజనల్ వైజ్ గా జాగ్రఫికల్ లొకేషన్ వైజ్ గా అనేది వీటిని కండక్ట్ చేయడం అయితే జరిగింది. బట్ అదంతా కూడా మనకి నామినల్ గా గుర్తుపెట్టుకోండి. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటమ్మా అంటే ఢిల్లీస్ ర్యాంక్ ఎంత ఇండియాకి సంబంధించి 350. ఫస్ట్ పొజిషన్ లో ఎవరు ఉన్నారు? న్యూయార్క్. అండ్ సెకండ్ పొజిషన్ లో ఎవరు ఉన్నారు అంటే లండన్. ఎవరికి సంబంధించిందమ్మా అంటే మనకు వచ్చేసి ఆక్స్ఫర్డ్
ఎకనామిక్స్ గ్లోబల్ సిటీస్ ఇండెక్స్ సంబంధించిన 2024 అంతవరకు అయితే మనకి సరిపోతుంది. రైల్వేకి అంతకుమించి డెప్త్ అనేది అడగరు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే వరల్డ్స్ ఫస్ట్ 100% బయోడిగ్రేడబుల్ పెన్ అనేది ఇండియాలో లాంచ్ చేయడం అయితే జరిగింది. మాక్సిమం ఇండియాలో తీసుకుంటే పెన్స్ అన్ని కూడా ప్లాస్టిక్ తో డిజైన్ చేసి ప్లాస్టిక్ తో మ్యానుఫ్యాక్చర్ చేయడం అయితే జరుగుతుంది. ప్లాస్టిక్ అనేది మనకి ఏంటంటే కాజెస్ హార్మ్ టు ది ఎన్వైరన్మెంట్ అవ్వచ్చు, ఇట్ కాజెస్ హార్మ్ టు ది హ్యూమన్ హెల్త్ అని కూడా చెప్పొచ్చు. దాన్ని రీప్లేస్ చేయడం కోసం ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా బయోడిగ్రేడబుల్ పెన్ అనేది ఇండియాలో స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఎవరు స్టార్ట్ చేశారు అంటే సౌరభ్ హెచ్ మెహతా గారు వచ్చేసి దీన్ని లాంచ్ చేయడం అయితే జరిగింది. అట్ ద సేమ్ టైం బయోడిగ్రేడబుల్ పెన్ అండ్ నోట్ పెన్ కూడా నోట్ ప్యాడ్స్ కూడా వీళ్ళు లాంచ్ చేయడం అయితే జరిగింది. అయితే వీళ్ళ కంపెనీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మ. వాళ్ళ కంపెనీ పేరు ఏంటమ్మా అంటే మనకు వచ్చేసి వాళ్ళ కంపెనీ నేమ్ ఏంటమ్మా అంటే బయోక్యూ. వీళ్ళు ఏంటమ్మా అంటే సౌరభ్ హెచ్ మెహతా గారు వచ్చేసి ఆయన కంపెనీ నేమ్ ఏంటమ్మంటే బయోక్యూ కంపెనీ వాళ్ళు వచ్చేసి బయోడిగ్రేడబుల్ పెన్స్ అనే వాటిని 100% బయోడిగ్రేడబుల్ పెన్స్ అనే వాటిని లాంచ్ చేయడం అయితే జరిగింది. ఈసారి వచ్చేసి 50 బిలియన్ బాల్ పెన్స్ అనేవి వరల్డ్ వైడ్ లో యూజ్ చేస్తూ ఉన్నారు. వాటన్నిటిని రీప్లేస్ చేసి బయోడిగ్రేడబుల్ పెన్ అనే దాన్ని యూజ్ చేయాలి అని చెప్పేసి వీళ్ళు మెయిన్ గా చెప్పడం అయితే జరుగుతుంది. అయితే వీళ్ళు ఏం చెప్తున్నారంటే 95% ఆఫ్ పెన్స్ అన్ని కూడా ప్లాస్టిక్ తోనే మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయి, దాన్ని రీప్లేస్ చేయాలి అని చెప్పేసి కూడా వీళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. ఏవైతే క్వశ్చన్స్ అనేవి ఉన్నాయో క్వశ్చన్స్ అనేవి 1-2 సార్లు చదవండి, వాటికి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఇన్ కేస్ ఎవరైనా ఎగ్జామ్స్ రాయకపోతే ఎగ్జామ్స్ అనేవి మన యాప్లో వచ్చేసి ఓకేనా రాయడానికి ట్రై చేయండి. ఆల్రెడీ మన యాప్ నేమ్ అనేది చేంజ్ అయిందమ్మా, శివారెడ్డి లాజిక్స్ కాస్త కంప్లీట్ మైండ్స్ కింద అనేది చేంజ్ అవ్వడం అయితే జరిగింది. అది కూడా ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, వెన్ ఈస్ ది వరల్డ్స్ టోర్టిల్స్ డే ఈజ్ అబ్జర్వ్డ్ అంటే వరల్డ్ టోర్టిల్స్ డే అనేది ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటున్నారు అంటున్నారు. ఎప్పుడమ్మా అంటే మనకు వచ్చేసి May 23rd రోజు అనేది సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. May 23rd ఇస్ అబ్జర్వ్డ్ యాజ్ ఏంటమ్మంటే టోర్టిల్స్ డే. అండ్ 22nd జూలై వచ్చేసి ఏంటమ్మంటే ఇంటర్నేషనల్ టైగర్స్ డే కింద సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి August 12th వచ్చేసి వరల్డ్ ఎలిఫెంట్స్ డే కింద అనేది సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. అండ్ August 15th వచ్చేసి నేషనల్ బీ డే, ఓకేనా, నేషనల్ హనీ బీ డే కింద అనేది సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటమ్మా అంటే March 22nd వచ్చేసి ఇస్ ఐడెంటిఫైడ్ యాజ్ ది ఇంటర్నేషనల్ బీ డే కింద అనేది కూడా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అవన్నీ కూడా ఒకసారి యానిమల్స్ కి సంబంధించిన డేస్ అనేది ఇంపార్టెంట్ డేస్ అనేది కూడా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. టోటల్స్ డే ఎప్పుడమ్మా అంటే May 23rd అనేది సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. నెక్స్ట్, వాట్ ఈస్ ది నేమ్ ఆఫ్ initiative launched by the International Olympics Committee to celebrate the athletes participation in the Paris Olympics Games. అయితే ఒక క్యాంపెయిన్ అనేది లాంచ్ చేశారు అని చెప్పాము. ఎవరమ్మా అంటే అభినవ్ బింద్రే గారు వాళ్ళ కోఆర్డినేషన్ అయ్యి ఎవరితో టైఅప్ అయ్యాడు, ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీతో టైఅప్ అవ్వడం అయితే జరిగింది. వాళ్ళతో టైఅప్ అయ్యి ఇండియాలో ఎవరైతే యంగ్ పీపుల్ అనే వాళ్ళు ఉంటారో అథ్లెట్స్ కి ఎంకరేజ్ చేయడం కోసం ఒక క్యాంపెయిన్ లాంచ్ చేశారు. ఆ క్యాంపెయిన్ పేరు ఏంటమ్మా అంటే లెట్స్ మూవ్ ఇండియా క్యాంపెయిన్. ఏంటమ్మా అంటే లెట్స్ మూవ్ ఇండియా క్యాంపెయిన్ అనేది లాంచ్ చేయడం అయితే జరిగింది. ఇది కూడా ఒకసారి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, వాట్ ఈస్ ది ఎస్టిమేటెడ్ కరెంట్ పాపులేషన్ ఆఫ్ ది గంగా డాల్ఫిన్స్ ఇన్ ద Gangetic River Basin according to the Wildlife Institute of India. Wildlife Institute of India వాళ్ళు రీసెంట్ గా ఏంటమ్మంటే గంగా డాల్ఫిన్స్ అనేవి ఎన్ని ఉన్నాయి అనేది కౌంట్ చేయడం అయితే జరిగింది. అవి ఎంత ఉన్నాయమ్మా అంటే అట్ ప్రెసెంట్ వచ్చేసి 4000, ఓవర్ 4000 కంటే ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి రిపోర్ట్ అనేది పబ్లిష్ చేయడం అయితే జరిగింది. ఈ గంగా డాల్ఫిన్స్ నే మనకు వచ్చేసి అఫీషియల్ ఎక్వాటిక్ యానిమల్ కింద అనేది డిక్లేర్ చేయడం అయితే జరిగింది. దీనికి ఇంకా ఇంపార్టెంట్ ఏంటమ్మా అంటే ఫస్ట్ టైం ఇండియాకి సంబంధించి పాట్నాలో వచ్చేసి గంగా డాల్ఫిన్ రీసెర్చ్ సెంటర్ అనే దాన్ని కూడా బిల్డ్ చేయడం అయితే జరిగింది. ఇదే ఫస్ట్ టైం, అది కూడా ఒకసారి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వాళ్ళు న్యూస్ లో ఉన్నప్పుడు మీరు ఫస్ట్ టైం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటమ్మా అంటే వీళ్ళు ఫస్ట్ టైం వచ్చేసి స్నో లెపర్డ్స్ కి సంబంధించి ఏంటమ్మా అంటే ఎస్టిమేషన్ అనేది తీసుకోవడం అయితే జరిగింది. ఇండియాలో స్నో లెపర్డ్స్ ఎన్ని ఉన్నాయి అంటే 718 స్నో లెపర్డ్స్ అనేవి కూడా ఉండడం అయితే జరిగింది. అది కూడా ఒకసారి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్
When was the Sagadawa festival, Utsav is celebrated in Sikkim 2024? అయితే Sagadawa festival అనేది సిక్కిం సంబంధించిన వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫెస్టివల్. ఇది ఎవరికి సంబంధించిందంటే బుద్ధిజానికి సంబంధించిందని చెప్పడం అయితే జరిగింది. అయితే ఇది ఎప్పుడు వస్తుందంటే 4th month of the 15th day of the ఏంటమ్మా అంటే మనకు వచ్చేసి బుద్ధిజం క్యాలెండర్ లో ఇది ఆ ప్రకారం అనేది సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఇది ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారంటే జార్జియన్ క్యాలెండర్ ప్రకారం వచ్చేసి May 23rd రోజు అనేది సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరిగింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫెస్టివల్ ఎవరికమ్మా అంటే బుద్ధిజానికి సంబంధించింది. ఓకే, నెక్స్ట్ ఫర్ వాట్ ఫీల్డ్ వాస్ శ్రీనివాసన్ ఆర్ కులకర్ణి అవార్డెడ్ ఫర్ ది షా ప్రైజెస్? ఓకే, షా ప్రైజ్ అనేది మనకి వచ్చేసి ఏంటమ్మా అంటే ఈ శ్రీనివాసన్ ఆర్ కులకర్ణి గారికి ఏ ఫీల్డ్కి వచ్చింది అంటున్నారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇండియన్ అమెరికన్ పర్సన్కి ఈ అవార్డు అనేది రావడం అయితే జరిగింది. ఎవరమ్మా అంటే మనకు వచ్చేసి శ్రీనివాసన్ ఆర్ కులకర్ణి గారు. ఈయన ఏంటమ్మా అంటే ఈజ్ అ బ్రదర్ ఆఫ్ రైటర్ సుధామూర్తి గారికి సంబంధించింది, అంటే సుధామూర్తి గారికి సంబంధించి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్కే రావడం అయితే జరిగింది. ఆమెకి బ్రదర్ అనమాట. అయితే ఏ కేటగిరీలో వచ్చిందమ్మా అంటే ఆస్ట్రానమీ, ఓకేనా, ఖగోళ శాస్త్రానికి గాను ఈయనకి రావడం అయితే జరిగింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరమ్మా అంటే రన్ షా గారు వచ్చేసి ఈ అవార్డు అనేది పబ్లిష్ చేయడం అయితే జరిగింది. ఎక్కడమంటే హాంకాంగ్ కి సంబంధించి ఈ ప్రైజ్ అనేది అనౌన్స్ చేస్తూ ఉంటారు. ఇది వచ్చేసి 3 కేటగిరీస్ కి అనౌన్స్ చేస్తే మనకి ఆస్ట్రానమీలో వచ్చేసి ఇండియన్ ఆరిజిన్ పర్సన్ కి రావడం అయితే జరిగింది. ఈ ప్రైజెస్ అనేది మనకి నవంబర్ మంత్ లో మనకు వచ్చేసి ఫెలిసిటేట్ అనేది చేయడం అయితే జరిగింది. బట్ నేమ్ అనౌన్స్ చేశారు, ప్రైజెస్ అనేది కూడా ఎప్పుడు ఇస్తారమ్మా అంటే ఇన్ ద మంత్ ఆఫ్ నవంబర్ 2024 లో అనేది ఫెలిసిటేట్ అనేది చేయడం అయితే జరుగుతుంది. ఇది కూడా ఒకసారి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, హూ ఇంట్రడ్యూస్ ది వరల్డ్స్ ఫస్ట్ ఏఐ న్యూస్ యాంకర్? ఏఐ సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి న్యూస్ యాంకర్ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఎక్కడ ఇంట్రడ్యూస్ చేశారు అంటే మనకు వచ్చేసి చైనాలో ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరిగింది. దాని పేరేంటమ్మా అంటే జుహూనా. ఓకేనా, దీని పేరేంటమ్మా అంటే జుహూనా అనేది కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇండియాకి సంబంధించి ఫస్ట్ ఏఐ న్యూస్ యాంకర్ వచ్చేసి ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారమ్మా అంటే మనకు వచ్చేసి 2023లో వచ్చేసి సనా వచ్చేసి ఎవరమ్మా అంటే ఇండియా టుడే గ్రూప్ వాళ్ళు వచ్చేసి ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరిగింది. ప్రపంచంలోనే ఫస్ట్ ఎక్కడమ్మా అంటే ఓకేనా చైనా దేశంలో జుహూనా అనేది ఇంట్రడ్యూస్ చేశారు. ఇండియా టుడే వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసినప్పుడమ్మా అంటే 2023. దాని పేరు ఏంటమ్మా అంటే సనా అని కూడా చెప్పుకోవచ్చు. ఐరిస్ మనం డిస్కస్ చేసామమ్మా. ఐరిస్ అనేది ఫస్ట్ ఏఐ టీచర్. ఏవైతే ఏఐస్ అనేది మనం డిస్కస్ చేసామో అవి చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ సిఇఓ కూడా డిస్కస్ చేసాం. ఓకేనా, ఫస్ట్ సిఇఓ ఏఐ ఎవరు అనేది ఒకసారి కామెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్, వాట్ ఈస్ ది ప్రైమరీ పర్పస్ ఆఫ్ ఏఐ యాంకర్ క్రిష్ అండ్ భూమి ఇంట్రడ్యూస్? ఓకేనా, అయితే మెయిన్ పర్పస్ ఏంటి? ఓకే, ఏంటమ్మా అంటే కృషి అండ్ భూమి అనేది ఇంట్రడ్యూస్ చేయడం కోసం. అయితే మనకి డిడి కిసాన్ ఛానల్ వాళ్ళు రీసెంట్ గా ఒక ఏఐని ఇంట్రడ్యూస్ చేశారు. ఎందుకోసం అమ్మా అంటే మనకు వచ్చేసి అగ్రికల్చర్ మార్కెట్ అనలైజ్ చేయడం కోసం కానీ, అయితే మనకి ఏవైతే వాతావరణ అగ్రికల్చర్ సంబంధించిన మార్పులు ఏవైతే వస్తాయో అది కానీ వెదర్ అనే దాన్ని చెప్పడం కోసం అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. ప్రైమరీగా ఏంటమ్మా అంటే వ్యవసాయ మార్కెట్ విశ్లేషణ కోసం అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. పొలిటికల్ అప్డేట్స్ కాదు, ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ కాదు. అయితే వెదర్ ఫార్కాస్ట్ చెప్తుంది కానీ మొత్తం అయితే చెప్పదు. అయితే లిటిల్ బిట్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. దానికి కూడా అగ్రికల్చర్ అనేది మెయిన్ గా ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరిగింది. ఈ ఏఐ వచ్చేసి మినిమం 50 లాంగ్వేజెస్ అనేది మాట్లాడుతుంది. అట్ ద సేమ్ టైం 24/7 అనేది కూడా మార్కెట్ ప్రైజెస్ సంబంధించి కానీ మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ గురించి కూడా ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్, who becomes the first Indian to win the Best Actress Award at Cannes Film Festival? Cannes Film Festival లో తీసుకుంటే ఫస్ట్ టైం ఇండియన్కి వచ్చేసి బెస్ట్ యాక్టర్స్ అవార్డు వచ్చింది. ఏ మూవీకి అమ్మా అంటే షేమ్లెస్ మూవీకి అనే దానికి రావడం అయితే జరిగింది. ఆమె ఎవరమ్మా అంటే అనసూయ సేన్ గుప్తా గారికి రావడం అయితే జరిగింది. ఎవరమ్మా అంటే అనసూయ సేన్ గుప్తా గారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ మూవీ అమ్మా అంటే షేమ్లెస్ మూవీ. అయితే ఇక్కడే వచ్చేసి ఏంటమ్మా అంటే బెస్ట్ షార్ట్ ఫిల్మ్ అవార్డు కూడా రావడం అయితే జరిగింది. ఏంటమ్మా అంటే సన్ఫ్లవర్ వేర్ ది ఫస్ట్ టు నో అనే దానికి వచ్చేసి బెస్ట్ షార్ట్ ఫిల్మ్ అవార్డు కూడా ఇండియాకి రావడం అయితే జరిగింది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్ అమ్మ. అది వచ్చేసి ఎవరమ్మా అంటే ఫిలిం స్టూడెంట్స్ వచ్చేసి గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ వాళ్ళు వచ్చేసి వాళ్ళు ఆ షార్ట్ ఫిలిం అనేది డిజైన్ చేయడం అయితే జరిగింది. అది కూడా ఒకసారి జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్, హూ మేడ్ హిస్టరీ బై విన్నింగ్ ది గ్రాండ్ ఫ్లిక్స్ అవార్డ్
at 77 Cannes Film Festival. ఈ 77 Cannes ఫెస్టివల్స్ వచ్చేసి గ్రాండ్ ప్రిక్స్ అవార్డ్ అనేది ఎవరికి వచ్చిందమ్మా అంటే పాయల్ కపాడియా గారికి వచ్చేసి రావడం అయితే జరిగింది. ఇది కూడా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కి సంబంధించింది. ఇది కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ మనకు లాస్ట్ 2 ఎపిసోడ్ లో కూడా కేన్ ఫిల్మ్ ఫెస్టివల్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఇవి కూడా ఒకసారి MCQ లో కవర్ చేసిన అవి కూడా చూడండి. నెక్స్ట్, who did the Arati arrived at the Birmingham Palace for the award ceremony. ఓకేనా, ఆరతి గారు వచ్చేసి ఏంటమ్మా అంటే మనకు వచ్చేసి ఆమె వచ్చేసి డైరెక్ట్ గా బర్మింగమ్ కి అవార్డు సెరమనీకి వెళ్ళడం అయితే జరిగింది. అయితే ఇదే ఎందులో వెళ్ళారు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంటమ్మా అంటే బై కారా, బై బైసికల్, బై పింక్ ఈ రిక్షానా ఆర్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్, చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. పింక్ ఈ రిక్షాలో వచ్చేసి బర్మింగమ్ కి ట్రావెల్ అవ్వడం అయితే జరిగింది. ఈ రిక్షా ఎకో ఫ్రెండ్లీగా వచ్చేసి మెయిన్గా ప్రమోట్ చేయడం అయితే జరుగుతుంది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఆర్తి గారు వచ్చేసి ఎక్కడికమ్మంటే బర్మింగమ్ ప్యాలెస్కి పింక్ ఈ రిక్షాలో వెళ్ళడం అయితే జరిగింది. ఈమెకి అవార్డు అనేది రావడం అయితే జరిగింది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, వేర్ ఈస్ ది అటకామా అబ్జర్వేటరీ లొకేటెడ్ అంటే టోక్యో యూనివర్సిటీ వాళ్ళు ఏం చేశారమ్మా అంటే ఒక లార్జెస్ట్ ఏంటమ్మా అంటే ఒక టెలిస్కోప్ అనేది డిజైన్ చేయడం అయితే జరిగింది. ఆ అబ్జర్వేషన్ సెంటర్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. ఎక్కడమ్మా అంటే అందరం కూడా జపాన్ ఉంది కాబట్టి జపాన్ అనుకుంటాం. జపాన్లో కాదు, అంటార్టికాలో కాదు, యునైటెడ్ స్టేట్స్లో కూడా కాదు. ఎక్కడమ్మా అంటే చిలీలో వచ్చేసి దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరిగింది. ఎక్కడమ్మా అంటే అటకామా అనేది ఒక డెజర్ట్ రీజన్. ఆ డెజర్ట్ రీజన్లో వచ్చేసి హైయెస్ట్ ఆల్టిట్యూడ్లో వచ్చేసి ఈ అబ్జర్వేటరీ సెంటర్ అనేది ఇన్స్టాల్ చేయడం అయితే జరిగింది. ఎక్కడమ్మా అంటే చిలీ దేశంలో. చిలీ ఎక్కడ ఉందమ్మా అంటే సౌత్ ఆఫ్రికాలో ఉండడం అయితే జరిగింది. సౌత్ అమెరికాలో ఉండేది ఉండడం అయితే జరిగింది. అక్కడ వీళ్ళు డిజైన్ చేశారు. ఓకే, నెక్స్ట్, according to the Oxford Economics Global Cities Index 2024, which Indian city is ranked as the highest among the world's largest 1000 cities. అయితే రీసెంట్ గా మనం డిస్కస్ చేసిందే వరల్డ్ కి సంబంధించి ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ గ్లోబల్ సిటీస్ అనే వాళ్ళు ఒక ఇండెక్స్ అనేది పబ్లిష్ చేశారు. మెయిన్ గా తీసుకుంటే ఏంటంటే 1000 సిటీస్ లో తీసుకుంటే ఢిల్లీ ర్యాంక్ ఎంత అంటున్నారు. ఢిల్లీ అనేది 350th ర్యాంక్ లో అనేది ఉండడం అయితే జరిగింది. అదేంటంటే ఇండియాకి సంబంధించి ఫస్ట్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇండియాకి సంబంధించి ఫస్ట్ సిటీ కూడా ఏంటి, ఢిల్లీ అనేది కోట్ చేయడం అయితే జరిగింది. ఫస్ట్ వచ్చేసి న్యూయార్క్ అమెరికా దేశం ఉంది, అండ్ సెకండ్ వచ్చేసి లండన్ అనేది ఉండడం అయితే జరిగింది. Next, how many great Indian birds were counted during the annual Waterhole survey conducted by the National Desert Park in Jaisalmer in Rajasthan? చాలా చాలా ఇంపార్టెంట్. గ్రేట్ ఇండియన్ బర్డ్స్ అనేవి వాటికి సంబంధించి ఒక క్యాలిక్యులేషన్ అనేది కౌంటింగ్ అనేది కండక్ట్ చేశారు. ఎవరు కండక్ట్ చేశారమ్మా అంటే వాటర్ హోల్ సర్వే వాళ్ళు కండక్ట్ చేయడం అయితే జరిగింది. ఎక్కడమ్మా అంటే నేషనల్ డెజర్ట్ పార్క్ లో కండక్ట్ చేశారు. అయితే గ్రేట్ ఇండియన్ బర్డ్స్ అనేది ఇట్స్ అఫీషియల్ స్టేట్ యానిమల్ ఆఫ్ ది రాజస్థాన్. ఇన్ లోకల్లీ దే కాల్ ఇట్ అస్ అన్ గడవానా అని కూడా పిలవడం అయితే జరుగుతుంది. ఇవి వచ్చేసి ఏంటంటే ఎట్ ప్రజెంట్ ఎండేంజర్ స్పీసెస్ లో మోర్ ఎండేంజర్ గా కింద ఉండడం అయితే జరుగుతుంది. ఎక్కువగా అంతరించిపోతూ ఉన్నాయి. ఇవేంటంటే రాజస్థాన్ స్టేట్ కి సంబంధించి స్టేట్ అఫీషియల్ బర్డ్ అని కూడా చెప్పొచ్చు. బట్ ఇవనేది ఏంటంటే ఎట్ ప్రజెంట్ అంతరించిపోతున్నాయి. అయితే ఇవి ఎన్ని ఉన్నాయి అంటున్నారు. ఎన్నమ్మంటే 64 ఉండడం అయితే జరిగింది. ఇది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, వేర్ విల్ ది ప్రగతి 2024 ఈవెంట్ ఈస్ హోస్టెడ్. ప్రగతి అనేది ఏంటమ్మా అంటే మెయిన్ గా వచ్చేసి ఏదైతే టాలెంట్ అవ్వచ్చు, ఇనిషియేటివ్స్ అవ్వచ్చు, వాటన్నిటిని కూడా ప్రమోట్ చేయడం కోసం ఈ ప్రగతి ఇనిషియేటివ్ అనేది 2015లో ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరిగింది. అంటే ముందుగానే యాక్టివ్ అవ్వడం కోసం దీన్ని ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అయితే 2024 ఈవెంట్ ఎక్కడ జరిగిందమ్మా అంటే న్యూఢిల్లీలో జరగడం అయితే జరిగింది. మనకి ఆల్రెడీ ప్రగతి ఫుల్ ఫామ్ ఏంటి అనేది ఒకసారి కామెంట్ చేయడం. ప్రగతి ఫుల్ ఫామ్ ఏంటి అనేది కామెంట్ చేయండి. ఫుల్ ఫామ్స్ అడగడానికి చాలా ఛాన్సెస్ అనేది ఉంటాయి. ఒకసారి ఫుల్ ఫామ్ కామెంట్ చేయండి. నెక్స్ట్, ఇన్ విచ్ ఇయర్ డిడ్ కోల్కతా నైట్ రైడర్స్ విన్ ది IPL టైటిల్ ప్రేయర్ టు ది 2024? అయితే 2024 కన్నా ముందు అయితే కోల్కతా నైట్ రైడర్స్ వచ్చేసి ఎన్నిసార్లు IPL టైటిల్ విన్ అయ్యారు, అయితే అవి ఏ ఇయర్స్ అనేది అడుగుతున్నారు. ఒకసారి జాగ్రత్తగా చూడండమ్మా. మనకి అక్కడ అన్నింటిలో కూడా 2012 అండ్ 2014లో విన్ అవ్వడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి
2024లో కూడా విన్ అయ్యారు. కోల్కతా నైట్ రైడర్స్ వచ్చేసి ఇప్పటిదాకా 3 సార్లు ఐపీఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ టైటిల్ అనేది విన్ అవ్వడం అయితే జరిగింది. ఫస్ట్ టైం ఐపీఎల్ వచ్చేసి 2008లో ఇంట్రడ్యూస్ చేశారు. అయితే ఇప్పటిదాకా వచ్చేసి 17th ఎడిషన్ ఎవరు విన్ అయ్యారమ్మా అంటే కోల్కతా నైట్ రైడర్స్ అనే వాళ్ళు విన్ అవ్వడం అయితే జరిగింది. ఇది కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. హైయెస్ట్ టైమ్స్ వచ్చేసి ముంబై ఇండియన్స్ 5 times, చెన్నై సూపర్ కింగ్స్ కూడా 5 times అనేది విన్ అవ్వడం అయితే జరిగింది. సన్ రైజర్స్ వచ్చేసి 1 time విన్ అయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కోల్కతా నైట్ రైడర్స్ వచ్చేసి 2 times 3 times అనేది విన్ అవ్వడం అయితే జరిగింది. అది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఐపీఎల్ టైటిల్ వచ్చేసి రాజస్థాన్ రాయల్స్ విన్ అవ్వడం అయితే జరిగింది. 2022లో వచ్చేసి డెబ్యూ టీమ్ అంటాం గుజరాత్ టైటన్స్ అదే సంవత్సరం ఇంట్రడ్యూస్ అయ్యి అదే సంవత్సరంలో టైటిల్ అనేది విన్ అవ్వడం అయితే జరిగింది. అవన్నీ కూడా ఆల్రెడీ మనం ఐపీఎల్లో డిస్కస్ చేస్తాం. ఒకసారి జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ what company did the Saurabh H. Mehta founded the combat the plastic వేస్టేజ్ ఇన్ పెన్స్? అయితే రీసెంట్గా ఏంటమ్మంటే 100% బయోడిగ్రేడబుల్ పెన్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేశారు. ఎవరమ్మా అంటే మనకు వచ్చి సౌరభ్ హెచ్ మెహతా గారు తీసుకొని రావడం అయితే జరిగింది. 100% బయోడిగ్రేడబుల్ పెన్స్. అయితే 95% ఆఫ్ పెన్స్ అన్ని కూడా ప్లాస్టిక్లో మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయి. ప్లాస్టిక్ అనేది ఎన్వైరన్మెంట్కి హార్మ్ చేస్తుంది అని చెప్పేసి బయోడిగ్రేడబుల్ పెన్స్ తీసుకోవచ్చు. అయితే ఆయన యొక్క కంపెనీ పేరు ఏంటి అంటున్నారు. ఏంటమ్మా అంటే బయోక్యూ. ఏంటి బయోక్యూ అనే నేమ్తో వచ్చేసి ఈ బయోడిగ్రేడబుల్ పెన్స్ అనేది లాంచ్ చేయడం అయితే జరిగింది. ఇది వరల్డ్లోనే ఫర్ ది ఫస్ట్ టైం, ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా బయోడిగ్రేడబుల్ పెన్స్ తీసుకొచ్చింది కూడా ఇతనే. అది కూడా ఒకసారి జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్, విచ్ స్టేట్ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ ది పాలసీ రిక్వైరింగ్ ది 33% ఆఫ్ రిజర్వేషన్ ఫర్ ఉమెన్ అండ్ అవుట్ సోర్సింగ్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ పొజిషన్స్? ఓకేనా, ఏవైతే మనకి కాంట్రాక్ట్ ఫీల్డ్స్ అనేవి ఉంటాయో అంటే కాంట్రాక్ట్ జాబ్స్ అంటాం కదా, అక్కడికి సంబంధించి 33% ఆఫ్ రిజర్వేషన్స్ అనేది మహిళలకు ఇవ్వాలి అని చెప్పేసి ఏ గవర్నమెంట్ లా పాస్ చేసింది అంటే కర్ణాటక స్టేట్ అనేది పాస్ చేయడం అయితే జరిగింది. కర్ణాటక స్టేట్లో ఏంటమ్మా అంటే 33% ఆఫ్ ఉమెన్కి అవుట్ సోర్సింగ్లో కాంట్రాక్ట్ బేసిస్లో ఎంప్లాయ్మెంట్లో వచ్చేసి వీళ్ళకి జాబ్స్ అనేది రిక్వైర్ చేయడం అయితే జరిగింది. అయితే ఇక్కడ ఇంకా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటమ్మా అంటే బీహార్ రాష్ట్రం వచ్చేసి 33% ఆఫ్ రిజర్వేషన్ అనేది పబ్లిక్ ఎంప్లాయ్మెంట్లో అనేది ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరిగింది. రీసెంట్గా 106వ రాజ్యాంగ సవరణ ప్రకారం తీసుకుంటే ఏంటమ్మా అంటే మనకి 33% ఆఫ్ రిజర్వేషన్స్ అనేది ఉమెన్కి ఇవ్వాలి అని చెప్పారు. ఎక్కడమ్మా అంటే ద ప్రాసెస్ ఆఫ్ లా మేకింగ్ అంటే చట్టసభల్లో అనేది ఇవ్వాలి అన్నారు. ఏవేంటి అమ్మా అంటే చట్టసభలు అంటే లోక్సభ అండ్ రాజ్యసభ. ఇది ఇక్కడ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ అంటాం కదా ప్రతి రాష్ట్రంలో ఉంటే, వీటికి వచ్చేసి ఏంటమ్మా అంటే 33% ఆఫ్ రిజర్వేషన్స్ అనేది ఖచ్చితంగా ఉమెన్కి ఇవ్వాలి అని చెప్పారు. కాకపోతే ఇప్పటికి కాదు, నెక్స్ట్ టైం ఎలక్షన్ నుంచి అది ఇంప్లిమెంటేషన్లోకి వస్తుంది. అదే 106 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ దాన్ని వేస్ట్ చేసుకుని ఢిల్లీ, పాండిచ్చేరి అండ్ నెక్స్ట్ వచ్చేసి జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా లాస్ అనేది పాస్ చేయడం అయితే జరిగింది. అలాంగ్ విత్ దిస్ ఏంటమ్మా అంటే 33% ఆఫ్ రిజర్వేషన్స్ అనేది సుప్రీంకోర్టు బార్ కౌన్సిల్లో కూడా అనౌన్స్ చేయడం అయితే జరిగింది. ప్రీవియస్గా వచ్చేసి మనకి 33% ఆఫ్ రిజర్వేషన్స్ అనేది లోకల్ బాడీస్ పంచాయత్ రాజ్లో అనేది ఇవ్వడం అయితే జరిగింది. అవి కూడా ఒకసారి జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నాం. నెక్స్ట్, how many times did Purnima Shrestha climbs the Mount Everest in same season to mark as the history? చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మ. వరల్డ్లోనే ఫర్ ది ఫస్ట్ టైం వచ్చేసి ఒక ఉమెన్ ఒకే సీజన్లో 3 times మౌంట్ ఎవరెస్ట్ని క్లైమ్ చేయడం అయితే జరిగింది. ఆమె ఎవరమ్మా అంటే పూర్ణిమ శ్రేష్ఠ. ఎన్ని టైమ్స్ అమ్మా అంటే 3 times. అంటే ఒక సీజన్ జరిగితే అదే సీజన్లో ఆమె 3 times మౌంట్ ఎవరెస్ట్ని క్లైమ్ చేసింది. ఇలా క్లైమ్ చేసిన వాళ్ళు ఫర్ ది ఫస్ట్ టైం. సార్ ఆల్రెడీ మీకు చెప్పారు కదా, ఫర్ ఎగ్జాంపుల్ మన కామిరీటా షెర్పా గారు 30 times, 29 times, 27 times క్లైమ్ చేశారు కదా, ఇక్కడ 3 times ఉంది కదా, అది కన్ఫ్యూజ్ అవ్వద్దు. వాళ్ళు మొత్తం టోటల్ వాళ్ళ లైఫ్ సైకిల్లో అన్నిసార్లు క్లైమ్ చేశారు. ఇక్కడ ఏంటమ్మా అంటే పూర్ణిమ శ్రేష్ఠ గారు ఒక సీజన్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు స్టార్ట్ అయింది, అలా 15 days తీసుకుంటే ఈ సీజన్లో కంటిన్యూషన్గా 3 times క్లైమ్ చేసింది. అలా క్లైమ్ చేసిన వాళ్ళు ఏమొక్కటే. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. దట్టు ఏంటమ్మా అంటే నేపాలీ పర్సన్. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎన్నిసార్లు అమ్మా అంటే 3 times. నెక్స్ట్, హౌ లాంగ్ is extension granted to the DRDO chairman? ఓకేనా, DRDO చైర్మన్కి వచ్చేసి సమీర్ వి కామత్ గారికి వచ్చేసి ఎంత టైం పీరియడ్ అనేది ఎక్స్టెండ్ చేయడం అయితే జరిగింది యాజ్ చైర్పర్సన్ ఆఫ్ ది డిఆర్డిఓకి వచ్చేసి ఏంటమ్మా అంటే ఎంత వచ్చింది అంటే 1 year ఎక్స్టెన్షన్ రావడం అయితే జరిగింది. ఇది కూడా ఒకసారి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, విచ్ ఎయిర్పోర్ట్ ఇన్ ఇండియా has been honored as the first to attend the zero waste to landfill
సర్టిఫికేషన్. ఓకేనా, జీరో వేస్టెస్ ల్యాండ్ ఫిల్ సర్టిఫికేషన్ వచ్చేసి ఇండియాకి సంబంధించి ఒక ఎయిర్పోర్ట్కి రావడం అయితే జరిగింది. అది ఏ ఎయిర్పోర్ట్ అమ్మా అంటే తిరువనంతపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వచ్చేసి ఈ టైటిల్ అనేది రావడం అయితే జరిగింది. విచ్ ఎయిర్పోర్ట్ ఇన్ ఇండియా గాట్ ది జీరో ల్యాండ్ వేస్ట్ ల్యాండ్ ఫిల్ సర్టిఫికేషన్ ఎవరికి వచ్చింది అంటే తిరువనంతపురం ఎయిర్పోర్ట్ అనేది రావడం అయితే జరిగింది. ఓకే, ఇదంతా కూడా ఒకసారి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అమ్మా. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఏవైతే క్వశ్చన్స్ అనేది డిస్కస్ చేసామో ఆ క్వశ్చన్స్కి ఏవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనే కొన్నిటికి ఆన్సర్ చేయమన్నామో అవి ఒకసారి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్.